ఇప్పటికే వైశాఖ మాసం ప్రారంభమైపోయింది. మే నెల 2025 సంవత్సరంలో ఏ పండుగలు వచ్చాయి, అలాగే శుభముహూర్తాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ముందుగా ఈ వీడియోకైతే లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మే 27 వరకు వైశాఖ మాసం ఉంటుంది. ఈ మే నెలలో శుభముహూర్తాలు చాలా తక్కువగా ఉన్నాయి. మే నెలలో వచ్చే పండుగలు, ముఖ్యమైన రోజులు, అలాగే ఏ రోజున ఏ శుభకార్యం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అనే విషయాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ముఖ్యంగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు ఈ విషయాలపై ఒక అవగాహన అయితే వస్తుంది. ముఖ్యంగా ఈ మే నెలలో డొల్లు కర్తరి రాబోతుంది. డొల్లు కర్తరి అంటే అశుభకరమైన రోజులు. మే 4 నుండి మే 10వ తేదీ వరకు డొల్లు కర్తరి ఏర్పడబోతోంది. అలాగే మే 11వ తేదీ నుండి మే 28 వరకు నిజ కర్తరి ఏర్పడబోతోంది. దీన్నే పెద్ద కర్తరి అని కూడా అంటారు. అంటే ఈ నెల మే 4 నుండి మే 28 వరకు కర్తరి ఏర్పడబోతోంది. అయితే ఈ కర్తరి ఏర్పడుతున్న రోజుల్లో ఎలాంటి శుభముహూర్తాలు ఉండవు. ఈ కర్తరి ఉన్న సమయాల్లో ఎలాంటి గృహప్రవేశాలను చేయకూడదు. కాబట్టి ఈ మే నెలలో ఎవరైతే గృహప్రవేశాలు చేయాలనుకుంటున్నారో, అలాగే అద్దె ఇళ్లలోకి మారాలనుకుంటున్నారో అలాంటి వారు కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి. లేదంటే కనుక మీ కుటుంబానికి ఆర్థిక నష్టాలు జరుగుతాయి. ఈ మే నెలలో ఏ రోజున మంచి శుభముహూర్తాలు ఉన్నాయంటే మే 1వ తేదీ, 2వ తేదీ, 3వ తేదీ, మే 8వ తేదీ, మే 9వ తేదీ, మే 10వ తేదీ, మే 30వ తేదీ, అలాగే మే 31వ తేదీ. ఈ 9 రోజులు చాలా మంచి రోజులు. అద్దె ఇల్లు మారాలన్నా, గృహప్రవేశాలు చేయాలన్నా, అక్షరాభ్యాసాలు, అలాగే పుట్టు వెంట్రుకలు తీయించాలన్నా ఈ 9 రోజులు చాలా పవిత్రమైనవి. ముఖ్యంగా మే 30 అలాగే మే 31 ఈ 2 రోజుల్లో ఎన్నో శుభముహూర్తాలు ఉన్నాయి. కాబట్టి మే నెలలో శుభముహూర్తాలు, శుభకార్యాలు చేసుకోవాలనుకునేవారు ఈ 9 రోజుల్లోనే చేసుకోండి. మే 27 వరకు వైశాఖ మాసం. ఈ వైశాఖ మాసంలో విష్ణుదేవుడిని పూజిస్తే జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ వైశాఖ మాసంలో నదీ స్నానాలు చేస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈ నెలలో నదీ స్నానాలు చేయలేని వారు ఇంట్లో స్నానం చేసేటప్పుడు పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేయండి. గంగే చేమనే చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అని ఈ మంత్రాన్ని చదువుకుంటే గంగా నదిలో స్నానం చేసినంత పుణ్యం దక్కుతుంది. అన్ని మాసాలలో వైశాఖ మాసం ఉత్తమమైనది. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన ఈ వైశాఖ మాసంలో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువును, అలాగే లక్ష్మీదేవిని పూజించిన వారికి అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది. ఈ వైశాఖ మాసంలో చేసే పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. ఈ వైశాఖ మాసంలో శివయ్యకు అభిషేకాలు జరిపిస్తే కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి. మీ పితృదేవతల ఆశీర్వాదాన్ని పొందాలంటే ఎవరికైనా పేదవారికి చెప్పులను దానం చేయండి. ఈ వైశాఖ మాసంలో తులసి మొక్కను ఎక్కువగా పూజించాలి. అలాగే తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజించితే ఈ వైశాఖ మాసంలో వచ్చే ప్రతి శనివారం అత్యంత పవిత్రమైనది. ప్రతి శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి తులసి దళాలను సమర్పిస్తే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. మే 8వ తేదీన మతత్రయ ఏకాదశి. ఈ రోజున వెంకటేశ్వర స్వామిని పూజించి ఆడవారు ఉపవాసం ఉంటే సర్వ పాపాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలుగుతుంది. మే 10వ తేదీన శని త్రయోదశి ఏర్పడింది. శని త్రయోదశి చాలా అరుదుగా ఏర్పడుతుంది. ఈ శని త్రయోదశి రోజున ఏదైనా శివాలయానికి వెళ్ళి నవగ్రహాలలో ఉన్న శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి ఒక చిన్న దీపం వెలిగిస్తే జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోతాయి. శనీశ్వరుని అనుగ్రహంతో అఖండ రాజయోగం కలుగుతుంది. విశేషంగా ఈ శని త్రయోదశి రోజున రావి చెట్టును పూజిస్తే చాలా మంచిది. మే 12వ తేదీన పౌర్ణమి తిథి ఏర్పడింది. ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే 7 తరాలు ఐశ్వర్యం మీ కుటుంబానికి వరిస్తుంది. ఈ పౌర్ణమి రోజున గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. అలాగే మే 15 నుండి సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. మే 15 నుండి మే 26 వరకు సరస్వతీ పుష్కరాలు ఉంటాయి. కాబట్టి ప్రతి 12 సంవత్సరాలకు ఒక్కసారి పుష్కరాలు ఏర్పడతాయి. ఈ
2025 సంవత్సరంలో సరస్వతి పుష్కరాలు ఏర్పడ్డాయి. గోదావరి నది ప్రవహించే కాళేశ్వరంలో సరస్వతి నది కలుస్తుంది. కాబట్టి కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు జరగబోతున్నాయి. కాశీ నుండి ఎంతోమంది వేద పండితులు వచ్చి ఈ పుష్కరాల్లో యజ్ఞాలు అలాగే హోమాలను నిర్వహిస్తారు. కాబట్టి మే 15 నుండి 26 వరకు కాళేశ్వరంలో నిర్వహించే పుష్కరాల్లో పాల్గొని నదీ స్నానాలు ఆచరించడం ద్వారా జన్మజన్మల అదృష్టం కలుగుతుంది. మే 16 సంకటహర చతుర్థి ఏర్పడింది. ఈ రోజున వినాయకుడిని పూజించాలి. మీ మనసులో ఉన్న కోరికలు ఏవైనా సరే అవన్నీ వెంటనే తీరాలంటే ఈ సంకటహర చతుర్థి రోజున వినాయకుడిని భక్తిపూర్వకంగా పూజించండి. నెల తిరగకుండానే మీ కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి. అలాగే మే 22వ తేదీన హనుమాన్ జయంతి. ఈ రోజున ఆంజనేయ స్వామిని పూజిస్తే గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ హనుమాన్ జయంతి రోజున సుందరకాండ లేదా హనుమాన్ చాలీసాను పారాయణ చేయండి. విశేషంగా ఈ హనుమాన్ జయంతి రోజున సీతారాములను పూజిస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. మే 25వ తేదీన మాస శివరాత్రి ఏర్పడింది. ఈ రోజున శివలింగానికి అభిషేకం చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. మే 25 నుండి జూన్ 8 వరకు రోహిణి కార్తె ఉంటుంది. ఈ 15 రోజుల్లో తీవ్రమైన ఎండలు, వడగాళ్ళు అధికంగా ఉంటాయి. ఈ రోహిణి కార్తె సమయంలో ఎక్కువగా మట్టి కుండ నీళ్లు త్రాగడం, కొబ్బరి నీళ్లు తాగటం అలవాటు చేసుకోండి. మే 27వ తేదీన అమావాస్య ఏర్పడింది. ఈ వైశాఖ మాసంలో చిన్న దానం చేసినా సరే కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. కాబట్టి ఈ వైశాఖ మాసంలో అందరూ మీకు తోచిన విధంగా దాన ధర్మాలు చేసి కోటి రెట్ల పుణ్య ఫలితాలను పొందండి. చూశారు కదా, ఇది వైశాఖ మాసంలో పండుగలు ఎన్ని ఉన్నాయి, అలాగే ఏ ఏ పండుగలు ఎప్పుడు రాబోతున్నాయి, గృహప్రవేశాలు, అలాగే అద్దె ఇల్లు మారటానికి శుభముహూర్తాలు అనేవి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.